వెల్కమ్ టు బద్రీ వరల్డ్. నేను ఇప్పుడు ల్యాప్టాప్లో అయినా కానీ కంప్యూటర్లో అయినా కానీ ఎక్సెల్ని నేర్పించబోతున్నాను. ఫస్ట్ మనం కంప్యూటర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రీఫ్రెష్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇస్తే ఇలాంటి ఆప్షన్లు వస్తాయి. దానిలో రీఫ్రెష్ అని క్లిక్ చేయండి, అప్పుడు రీఫ్రెష్ అవుద్ది. ఇప్పుడు ఎక్సెల్లోకి ఎలా రావాలి చూపిస్తాను. ఫస్ట్ ఈ స్టార్ట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడైనా కానీ వచ్చింది, లేకపోతే సెర్చ్ చేయొచ్చు. ఇదిగోండి ఎక్సెల్ వచ్చింది. ఇలా ఎక్స్ అని గుర్తుండిద్ది. ఇది కాదు, ఒకటి సేవ్ చేసి ఉంచాను. మళ్ళీ ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ రీఫ్రెష్ కాకుండా కింద న్యూ అని ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్లో ఎక్సెల్ అని చూపించిద్ది. ఆ ఎక్సెల్ వర్క్ షీట్ నొక్కితే ఇక్కడ వచ్చింది చూసారా. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఒకదాన్ని సేవ్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇదిగోండి ఎక్సెల్లో ర్యాంక్ అయినా, మినిమం అయినా, మ్యాక్సిమం అయినా, ఫెయిల్ అయినా, పాస్ అయినా, టోటల్ అయినా చాలా ఈజీ కనుక్కోవచ్చు. నేను చెప్పిన ఫార్ములాస్ అన్నీ కరెక్ట్గా వాడితే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి దీనిలో మార్క్స్, ఫెయిల్, పాస్ అవన్నీ చేసా. మళ్ళీ దీనిలో అటెండెన్స్ కావాలంటే అటెండెన్స్, మళ్ళీ ఏదైనా ఎంప్లాయీస్ యొక్క శాలరీ కనుక్కోవచ్చు. దీన్ని సెల్ అంటారు. ఇక్కడ అన్ని బాక్సుల్లో ఈ ఒక్కటి బాగా థిక్గా అయ్యి ఉంది కదా, అది హైలైట్ అయ్యి వస్తుంది కదా, దాన్ని సెల్ అంటారు. ఇవన్నీ సెల్స్ కానీ ఇది మాత్రం సెలెక్టెడ్ సెల్, అంటే మనం దాన్ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏదైనా డేటా ఎంట్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం BADHRI నా స్పెల్లింగ్ తప్పుగా ఎంటర్ చేసా. దీనిలో మళ్ళీ వస్తే కర్సర్ రావట్లేదు కాబట్టి ఇది F2 కనుక క్లిక్ చేస్తే కర్సర్ వచ్చింది చూసారా, అప్పుడు మార్చుకోవచ్చు. లేకపోతే దాని మీద డబుల్ క్లిక్, ఇలా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకేసారి ఎక్కువ సెల్స్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు, కానీ అంతా ఒకేసారి టైప్ చేయలేము. కేవలం ఫస్ట్ సెల్ మాత్రమే సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ డేటా ఎంట్రీ చేసాం ఏదో ఒకటి. ఈ ఎంట్రీ చేసిన దాన్ని ఇక్కడికి తేవాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేసి మౌస్తో ఇక్కడ కట్ అనే ఒక ఆప్షన్ కానొచ్చింది క్లిప్ బోర్డ్లో. కట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయ్యి కానొస్తుంది చూసారా. ఇప్పుడు మనం ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో అక్కడ మన మౌస్ దాన్ని సెలెక్ట్ చేసి ఆ సెల్ని ఇక్కడ పక్కనే పేస్ట్ అనే ఆప్షన్ కానొస్తుంది కదా, ఆ పేస్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. వద్దు నాకు వెనక్కున్న చోటే కావాలి అనుకుంటే Ctrl+Z అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు కట్కి షార్ట్ కట్ ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+X చేసినా అవుద్ది. మళ్ళీ పేస్ట్కి Ctrl+V అలా వాడితే ఈజీగా చేసుకోవచ్చు.
కంట్రోల్ జెడ్ అంటే అండో రివర్స్ అవుద్ది మనం చేసిన దాన్ని. కంట్రోల్ బై రెడో మనం రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిద్ది. ఇలా చేసుకోవచ్చు. ఫార్మాట్ పెయింటర్ అంటే ఇప్పుడు దీనిలో కలర్స్ యాడ్ చేసుకున్నాను. ఈ 2 సెల్కి కలర్స్ యాడ్ చేశాను. నాకు దీనిలో ఉన్న డేటా వద్దు, నాకు కేవలం దీనిలో ఉన్న స్టైల్ కావాలి. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ కొట్టి ఎక్కడైతే స్టైల్ రావాలనుకున్నారో అక్కడ దాన్ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ వచ్చేసిద్ది. ఇలా కూడా స్టైల్ని ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ క్లిక్ చేయడం కన్నా ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఫాంట్ గ్రూప్లోకి వెళ్దాం. ఫాంట్ గ్రూప్లో ఇది స్టైల్ అంటే డిజైన్. మామూలుగా ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. దీని హ్యాండ్ రైటింగ్ నాకు నచ్చలా. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ చాలా హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయకుండా అలా వదిలేస్తే కానొస్తా ఉండిద్ది. అట్టు ఉండిద్దో. నేను ఇప్పుడు లూజ్ కావాలనుకుంటున్నా. ఇదిగోండి లూజ్ లోకి మారిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సైజ్. ఇది సైజ్ సెట్ చేసిద్ది మన వాట్స్. నాకు సైజు చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి పోయి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ వీటికన్నా ఎక్కువ నాకు చాలా కావాలి అనుకుంటే చాలా కావాలనుకుంటే మీరు ర్యాండమ్గా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి సైజ్ పెరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటే గమనించి ఉండొచ్చు, ఇక్కడ ఎంత లైన్ ఉంది కానీ ఇక్కడ లైన్ ఎందుకు లేదు అని. ఎందుకంటే దీనిలో ఉన్న మ్యాటర్ లైన్ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మౌస్ పాయింటర్ పెట్టి ఇలా డబుల్ హెడెడ్ యారోస్ అని వస్తాయి. దాన్ని డబుల్ క్లిక్ చేసి మార్చాలి. ఇప్పుడు కానీ వస్తున్నాయి కదా, ఇలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ మీకు కనుక ఇది ఇలా సెలెక్ట్ దీన్ని యూజ్ చేయకుండా ఈజీగా చేయాలంటే ఇక్కడ 2 పెద్ద ఉంది, మళ్ళీ చిన్న. ఇదేమో బిగ్ చేయను, ఇదేమో స్మాల్ చేయను. ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మ్యాటర్ పెద్దది అవుతా ఉంది సైజు. దీన్ని నేను క్లిక్ చేస్తే తగ్గుతా ఉంది. ఈ రెండింటి యూజ్ అయ్యి ఇప్పుడు నాకు ఒక హెడ్డింగ్ రాసా. నేను హెడ్డింగ్ రాసా, కింద ఒక మ్యాటర్ రాసా. హెడ్డింగ్ నాకు హైలైట్గా కాన్ రావాలనుకుంటే దాన్ని ఆ సెల్ని యాక్టివేట్ చేసి ఇక్కడ బి అని ఒకటి ఇచ్చింది, దాన్ని బౌల్డ్ అంటారు. దాని షార్ట్ కట్ కి కంట్రోల్ బి. దాన్ని క్లిక్ చేస్తే దీనికన్నా ఇది థిక్ ఉంది హెడ్డింగ్. ఇలా బౌల్ యూజ్ చేయొచ్చు. అదే బౌల్ నాకు వద్దు అనుకుంటే దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే పోద్ది. కంట్రోల్ బి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇటాలిక్ అంటే అది మనం రాసిన వాటిని కొంచెం స్టైల్ కోసం కొంచెం ఉంచుతుంది. ఇప్పుడు ఇటాలిక్ ఫార్ములా కంట్రోల్ ఐ. ఇదిగోండి మారింది. మళ్ళీ క్లిక్ చేస్తే నార్మల్ అవుతుంది. కంట్రోల్ ఐ.
మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు మళ్ళీ హెడ్డింగ్ ఇంకా హైలైటెడ్ కావాలి, బోల్డ్ కన్నా ఎక్కువ హైలైటెడ్గా కావాలి. ఇప్పుడు అండర్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానికి షార్ట్ కట్కి Ctrl+U, దాన్ని క్లిక్ చేస్తే అండర్లైన్ అయిపోద్ది. చూసారా? ఇప్పుడు నాకు అండర్లైన్ వద్దంటే దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే పోద్ది. ఇప్పుడు దీనికి సింగిల్ నాకు సెట్ కాల, డబుల్ ఉంటే బాగుండు అనుకుంటారు చాలామంది. ఇక్కడ పక్కనే యారో సింబల్ ఉంది, దానిలో క్లిక్ చేస్తే డబుల్ అండర్లైన్ కూడా ఉండిద్ది. ఇలా వచ్చేసింది, 2 అండర్లైన్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు దీనికి ఒక బాక్స్ కావాలి, అంటే టేబుల్ లాగా, వీటికన్నా హైలైట్గా, ఈ సెల్స్ నార్మల్ సెల్స్ కన్నా హైలైట్గా కావాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, ఇది కేవలం కింద మాత్రమే ఒక లైన్ థిక్గా చేసింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ రైట్ యారో ఉంది కదా రైట్ సైడ్, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎలా రావాలి అనుకుంటే థిక్ అవుట్ సైడ్ బార్డర్స్, అంటే అవుట్ సైడ్ బార్డర్స్ వరకు చాలా థిక్గా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను తీసేసా, చాలా థిక్గా వస్తుంది. వీటికన్నా ఇది థిక్గా ఉంది ఈ సెల్. ఇలా యూజ్ చేసుకోవచ్చు. Ctrl+Z కొడితే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు ఇది కూడా కొంచెం అంత హైలైట్ రాలేదు అనిపించింది అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బకెట్ ఉంది కదా, దాన్ని ఫిల్ బకెట్ అంటారు. అంటే మన రాసిన డేటా బ్యాక్ సైడ్ కలర్ ఇచ్చిద్ది. ఇప్పుడు నాకు ఇదిగోండి, సెలెక్ట్ చేస్తే కలర్కి చూపించింది శాంపుల్ ఇలా ఉండిద్ది అని కానొస్తుంది కదా. ఇక్కడ ఇలా పెడితే ఎల్లో, నాకు ఇది అంత బాగాలేదు, నాకు ఇది నచ్చలేదు అనుకుంటే దీన్ని తీసేసి Ctrl+Zతో ఇక్కడ లెటర్ హైలైట్, అంటే మన చేసిన డేటాలో లెటర్స్ని కలర్ మార్చిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్లాక్గా ఉంది కదా, ఇప్పుడు రెడ్ మారింది, బ్రౌన్. నాకు ఇక్కడ ఉన్న కలర్సే నచ్చవా, అప్పుడు మోర్ కలర్స్ అని కింద ఒక ఆప్షన్ ఉండిద్ది, దీనిలో కూడా ఆప్షన్ ఉండిద్ది. మోర్ కలర్స్లోకి పోతే ర్యాండమ్ కలర్స్ స్టాండర్డ్గా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే కస్టమర్ ఇంకోటి కూడా ఉండిద్ది, దీనిలో ఇలా సెట్ చేసుకోవచ్చు. దీన్ని డ్రాగ్ చేసి కలర్ మార్చుకోవచ్చు. కలర్ మారిపోయింది చూసారా? అలా ర్యాండమ్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన అలైన్మెంట్ గ్రూప్లోకి వెళ్దాం. అలైన్మెంట్ గ్రూప్లోకి వెళ్ళే ముందర ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను డైలీ చేసే వీడియోస్ అన్నీ మీకు అందుతాయి. మళ్ళీ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఇప్పుడు మీరు చూసి సగంలో ఆపేసి వెళ్ళారనుకోండి, లైక్ చేస్తే లైక్డ్ వీడియోస్ అని అక్కడ సేవ్ అయి ఉండిద్ది నా వీడియో. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మన అలైన్మెంట్ గ్రూప్లోకి వెళ్దాం. నేను ఇక్కడ ఇది ఉంది, దీనిలో నాకు లెఫ్ట్ సైడ్లోకి ఆనుకొని ఉంది. నాకు లెఫ్ట్ సైడ్ ఆనుకోవడం నచ్చలా, నాకు మిడిల్లోకి రావాలంటే మిడిల్, ఇదిగోండి మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళింది, ఇది రైట్కి వెళ్ళింది. ఇలా మార్చుకోవచ్చు. వీటిని అలైన్మెంట్స్, వీటికి షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. Ctrl+E, Ctrl+E
అంటే ఇప్పుడు సెంటర్, ఇది సెంటర్, అలైన్ టు సెంటర్, కంట్రోల్ ఈ. ఇప్పుడు కంట్రోల్ ఎల్, అలైన్ టు లెఫ్ట్, కంట్రోల్ ఆర్, అలైన్ టు రైట్. అలా మార్చుకోవచ్చు. మీరు ఇప్పుడు దీని ఇక్కడ ఈ చెప్పావు, ఈ పైన చెప్పలేదేంది అని డౌట్ వచ్చి ఉండిద్ది. ఇది చెబుతాను. ఇప్పుడు దీన్ని నేర్చుకోవాలంటే ముందర మర్జన్ సెంటర్ యూజ్ చేయాలి. అది లాస్ట్లో చదువుతాను. ఈ 3 ఇది ఓరియంటేషన్ అంటే మనం ఏదైనా వార్డ్ ఉంది, దాన్ని కొంచెం షేప్ని మార్చిద్ది. ఇప్పుడు ఇది 0 డిగ్రీస్లో ఉంది, దీన్ని 90 డిగ్రీస్ మారిస్తే వర్టికల్గా మారిద్ది. ఇప్పుడు దీన్ని ఫార్మాట్ సెల్ ఎలిమెంట్, ఇది కష్టము. ఇదిగోండి, టెక్స్ట్ ఎలా రావాలనుకుంటే ఓకే నొక్కితే ఇక్కడ మారిపోతుంది. నాకు కష్టం వద్దు, నార్మల్గా కరెక్ట్గా ఇలా ఉండాలి. ఇక్కడ చాలా ఉన్నాయి, వర్టికల్ టెక్స్ట్, రొటేట్ టెక్స్ట్ అప్, రొటేట్ టెక్స్ట్ డౌన్, ఇలా మార్చుకోవచ్చు. అది మళ్ళీ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ అంటే డిగ్రీస్ని ఇలా దీన్ని డ్రాగ్ చేసి కూడా మార్చుకోవచ్చు. కాదంటే అక్కడ ఉన్నాయి కదా డిగ్రీస్ అని, దీంట్లో కూడా మార్చుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి రాంగ్ కొట్టేసి 0 కొడితే కరెక్టే మధ్యలోకి వచ్చింది. ఓకే నొక్కితే కరెక్ట్ నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం పెద్దగా యూజ్ చేయం, కానీ